ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మచిలీపట్నం దొంతులమ్మ అవధూత 1807 సంవత్సరం నుండి 1932 సంవత్సరం వరకు. ఏరుల జన్మము శూరుల జన్మం వలనే యోగుల జన్మం కూడా అల్పారంభమై బృహత్ పరిణామంగా ఉంటుంది. నర్మదా తీరాన పుట్టి కృష్ణా తీరం మెట్టి ఆ 2 నదుల పవిత్రతను బందరు ప్రజలకు, తనను ఆశ్రయించిన భక్తులకు పంచిపెట్టిన మహాయోగిని దొంతులమ్మ. ఆమె ఊరు, పేరు, పుట్టుక, వైవాహిక జీవితం మొదలైన వివరాలు ఇతమిద్ధంగా తెలియవు. ఆమె సమకాలీకుల ఊహలు, ఆమె వారితో అలవోకగా అన్న మాటలు, ఆమెను సేవించి ధన్యులైన వారి అభిప్రాయాలు, ఆమె అనుగ్రహానికి పాత్రులైన వారి విశ్వాసాలు ఆమె చరిత్రకు ఆధారాలు. ఆయమ్మ మచిలీబందర్లో 65 ఏళ్ళు నివసించి 1932లో దేహం చాలించింది. ఆమె బందర్ చేరే నాటికి 60 ఏళ్ల పెద్ద మనిషిగా ఒలివేటి పేరయ్య గుర్తించినాడు. కనుక ఆయమ్మ క్రీస్తు శకము 1807 ప్రాంతంలో పుట్టిందని భావించవచ్చు. ఉత్తర దేశంలో స్త్రీలు నీళ్ల బిందెలు, కుండలు నెత్తిపై దొంతులుగా పేర్చి మోస్తుంటారు. మన యోగిని తొలిదినాల్లో నెత్తిపై నీళ్ల కుండల దొంతులు మోయటం చేత బందరు ప్రజానీకం ఆమెను దొంతులమ్మ అన్నారు. గూడూరు వాస్తవ్యుడొకరు ఆమెను నర్మదా తీర వాసి సూర్యానాయక్ భార్యగా గుర్తించి అడిగిన ప్రశ్నకు ఆయమ్మ అవునంటం చేత భక్తురాలైన సుబ్బమ్మను ఆయమ్మ అప్పుడప్పుడు పార్టీ అని సంబోధించడం చేతను, మరికొన్ని మాటలు చేతలు ఆధారంగా ఆమె బంజారా, లంబాడీ స్త్రీగా గుర్తించారు. ఆంధ్రేతిహాసంలో మచిలీపట్టణానికి గొప్ప ప్రాముఖ్యం ఉన్నది. ఈ 20వ శతాబ్దం తొలి సగం దాకా అది మన విద్యా సాంస్కృతిక కేంద్రం. ఆ కేంద్రానికి ఆధ్యాత్మిక వైభవం సంతరించి పెట్టిన మహాయోగిని ముక్తికాంత దొంతులమ్మ. దొంతులమ్మ మొదటి 60 సంవత్సరాల జీవిత చరిత్ర ఏమీ తెలియదు. నర్మదా తీరంలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సూర్యానాయక్ బంజారా భార్యగా సంతానం కని ఒకనాడు భర్తకు పొలానికి తడ్డి తీసుకుపోతుంటే ఒక యోగి దర్శనమిచ్చి, ఇప్పటి నుండి నీవు సాంసారిక బంధాలు విడిచి సుజ్ఞాన దీక్షలో ఉండాలి, భర్త ఆజ్ఞ తీసుకొని రాపో అన్నాడట. ఆమె తన చెల్లెలినే 2వ భార్యగా భర్తకు వివాహం చేయించి భర్త ఆజ్ఞ తీసుకొని ఆ మహాయోగి సన్నిధికి వచ్చింది. ఆయన ఆమెకు దీక్ష ఇచ్చాడు. ఆమె ఆ యోగి సెలబంది దివ్యక్షేత్రాలు, అడవులు, గ్రామాలు గడిచి శ్రీశైలంలో కొంతకాలం ఉండి బందరు చేరి స్థిరపడిందట. కొన్నాళ్లకు అవధూతగా మారి దిగంబరిగా వీధుల వెంట తిరుగుతూ ఎవరేది పెడితే అది తింటూ నిరంతరము ధ్యానంలో ఉండేది. ఆమె చెంతనున్న చిరిగిపోయిన గుడ్డల మూట దిండుగా, భూమి సెయ్యగా పరుండేది. ఆమె మొదట బందర్లోని కుమ్మరి వీధిలో ఉండేది. తరువాత జగన్నాథపురంలో తమ్ము మూలాస్వామి కొలిమి వద్ద చేరింది. ఆ దిగంబరిని చూచి మూలాస్వామి పిచ్చిదని ఉపేక్షించినాడు. ఒక యాదవులమ్మాయి మెడలోని నగ బజార్లో జారిపోయి అమ్మ చేతికి చిక్కింది. అమ్మ తన గుడ్డల మూటలో ఆ నగను భద్రపరిచి యజమానులు వస్తే ఇస్తానన్నది. మూలాస్వామి ఆ నగను తనకిమ్మన్నాడు. ఆమె ఇవ్వనన్నది. ఆ కోపంతో మూలాస్వామి ఆమెను కొట్టడానికి కర్రనెత్తినాడు. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే స్తంభించిపోవటంతో
ఆమె మహాత్మురాలని గుర్తించి ఆమె పాదాలపై వ్రాలినాడు. క్షమాభిక్ష యాచించాడు. అమ్మ క్షమించింది. నాటి నుండి దొంతులమ్మకు మూలాస్వామి కొలిమే ఆవాసభూమి అయింది. అమ్మ యాదవులమ్మాయికి ఆ నగ ఇచ్చివేసింది. ఒకనాటి రేయి అమ్మ ఒక క్రిమినల్ లాయర్ ఇంటి అరుగుపై ధ్యాననిష్టలో ఉండగా ఆ లాయర్ బయటికి వచ్చి పిచ్చి దిగంబరి అంటూ అరుస్తూ కోపంతో అమ్మ గుడ్డల మూటను కాలితో తన్నితే అమ్మ నవ్వుతూ వెళ్ళిపోయింది. తన కాలుకు మంటలు పోట్లు వచ్చి ఆయన మృత్యువాత పడ్డాడు. దొంతులమ్మ మహాశక్తిశాలి యోగిని అని గుర్తించిన ముగ్గురు సంపన్న దేవాంగులు బట్టల వ్యాపారులు చల్లపల్లి వాస్తవ్యులు. వాళ్ళు వ్యాపారార్థం బందరుకు వచ్చి ఆ రాత్రి బెజవాడ రోడ్డు పక్క వీధి ఇంటి అరుగుల మీద పడుకున్నారు. ఆ పక్కనే పాతగుడ్డల మూటతో దొంతులమ్మ కూడా పడుకున్నది. మధ్యరాత్రి ఆమె లేచింది. ఆ పిచ్చిదేమి చేస్తుందో చూద్దామనుకుంటున్న వాళ్లకు ఒక అద్భుత దృశ్యం గోచరించింది. వాళ్ళు చూస్తుండగా ఆమె కన్నుల నుండి సూర్యకిరణాల వలె తడుక్కుమని మెరుపులు వచ్చాయి. భయము, భక్తి, శ్రద్ధ ముప్పిరిగొన్న ఆ ముగ్గురు ఆ అమ్మను తపస్సంపన్నురాలిగా గుర్తించి పలకరించడమా వద్దా అని వెనుక ముందు లాడుతుంటే కరుణామయ ఆ ఎమ్మె వాళ్లను సమీపించి చిన్మయానందంగా నవ్వి తన పాతగుడ్డల మూట నుండి ఇంత కారం ముద్ద తీసి ముగ్గురికి పెట్టింది. మహాప్రసాదమని వాళ్ళు నోట్లో వేసుకున్నారు. కారపు ముద్ద తీయగా ఉండటం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు అమ్మకు సాష్టాంగపడ్డారు. రాత్రంతా అమ్మను చూస్తూ ఉండిపోయినారు. వేకోజామున చల్లపల్లికి పోతూ సెలవడిగితే బందరుకు వచ్చినప్పుడల్లా తన వద్దకు రావలసిందని అమ్మ సైగలతో ఆదేశించింది. ఆనాటి నుండి వాళ్ళు వారం వారం దొంతులమ్మను దర్శించి ఆశీస్సులందుకొని జ్ఞానుడై భగవత్ సాక్షాత్కారం పొందారు. ఆ సంపన్నుల మూలంగా అమ్మ ఖ్యాతి బందరు, చల్లపల్లి చుట్టూ గ్రామాల్లో వ్యాపించింది. మంగళగిరి నుండి వచ్చి బందరులో స్థిరపడిన ఒలివేటి పేరయ్య అమ్మ ప్రసాద మహిమను తొలుత గుర్తించిన భక్తుడు. దొంతులమ్మ మిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు కలిపిన ముద్ద పాత గొంగడి కింద దాచి భక్తులకు ప్రసాదంగా ఇచ్చేది. పేరయ్యకిచ్చిన ఆ ప్రసాదం రుచి వర్ణనాతీతం. ఆ రుచి గుర్తించిన పేరయ్య అమ్మ భక్తుడై ఆత్మజ్ఞానపు రుచికి మరిగినాడు. బందర్లో చిల్లర కొట్టుల వాళ్ళు అమ్మ తమ కొట్టుకు వచ్చి ఏమైనా తీసుకుపోవాలని తహతహపడేవారు. ఆమె ఏదైనా కొట్టుకొచ్చి పొగాకు కానీ పండు కానీ తీసుకుంటే ఆనాడు వారికి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చేవి. అమ్మ ముట్టకపోతే వారికి ఆనాడు లాభం పూజ్యం. అమ్మ కరస్పర్శ అంతటి మహత్యం కలదని గుర్తించిన అర్ధార్థుల తరువాత ఆర్తులు బారులు కట్టారు. సశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.